మరి ఇంకో మాట ఏంటి? మ్మ్. ఇదేంటి నాకు ఫోన్ చేస్తుంది? హలో, హాయ్ డార్లింగ్. నేను కాల్ చేయాల్సింది నువ్వు చేసావు. నువ్వు అడిగిన డాక్యుమెంట్స్ రెడీ చేశాను. ఏంటి? డాక్యుమెంట్స్ రెడీ అయిపోయాయా? ఈ మాత్రం భయం ఉండాలే మనమంటే. రోజు నువ్వు వస్తావు కదా, ఈసారి అలా కాదు. డేటింగ్ కి నేను నిన్ను తీసుకెళ్తాను ఇప్పుడు. అవునా? ఏంటి అసలు నువ్వేనా మాట్లాడేది? ఒక బ్యూటిఫుల్ స్పాట్ చెప్తా, అక్కడికి వచ్చి. అసలు నీలో ఈ కొత్త యాంగిల్ తట్టుకోలేకపోతున్నాను. ఓ, అడ్రస్ మెసేజ్ చేస్తా, వచ్చే. ఇమీడియట్ గా వచ్చేస్తా. బాయ్. ఓకే, బాయ్. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఏంటి ఈ అడవిలో? ఏం కాదు, అలాగే ముందుకురా. సరే, ఎక్కడా? రా, ఇంకొంచెం ముందుకురా. ఇంకెక్కడా? అలాగే స్ట్రైట్ ముందుకొచ్చే. ఇంకెంత దూరం రావాలి? ఎక్కడా? ఏంటి ఇంకెంత లోపలికి రావాలి? అసలు ఎక్కడున్నావు? అసలు ఎక్కడున్నావు నువ్వు? ఏంటి? వస్తున్నా. ఇంకెంత దూరం? కొంచెం ముందుకురా, కొంచెం ముందుకురా. ఇంకా ఇంకా ఇంకొంచెం. నా వల్ల అవ్వట్లేదు. ఇంకెంత దూరం? కాళ్ళు వస్తున్నాయి. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. హే, వచ్చేసావా? డాక్యుమెంట్స్ ఏవి? తెచ్చాను, ఇదిగో. అన్నీ పక్కాగా ఉన్నాయి. మాట నిలబెట్టుకున్నావుగా. మరి ఇంకో మాట ఏంటి? హే, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? అవునా? ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు తెలుసా? రోజు నువ్వే గుర్తొస్తున్నావు. నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు ఇవాళ. అవునా? ఇదేంటి రొమాంటిక్ యాంగిల్. అవునా? వినపడుతుందా? నువ్వు లేకుండా అసలు ఉండలేకపోతున్నాను తెలుసా? చాలా బాగున్నావు. అదేంటి అప్పుడే లేచావు? ఏం చేసావే? రే పిచ్చి కుక్క, నన్నెంత టార్చర్ చేసావురా? దానికన్నా ఎక్కువ టార్చర్ నువ్వు అనుభవించాలిరా. వస్తే ఏంటి అది? ఏం చేసావే? ఈ బాధ భరించలేకపోతున్నాను. నాకే
ఏదో జరుగుతుందనే డౌట్ వచ్చి సీసీ కెమెరాస్ అరేంజ్ చేశాను. సీక్రెట్గా నా ఫోన్లో చూశాను. మా ఆవిడ ప్రాబ్లం అర్థం చేసుకున్నాను. మా ఆవిడ చేతనే చంపించాను. ఈ రోజుతో మన పాప ప్రక్షాళన అయిపోయింది. ఎంతో హ్యాపీగా ఉన్నాను, ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను. ఏవండి, మీలాంటి భర్త దొరకడం నేను చాలా అదృష్టవంతురాలండి. దేవుడు ఉన్నాడు. అయిపోయిందండి. అయిపోవచ్చింది. మీరు మసాలా ఎక్కువ తింటారా తక్కువ తింటారా? సాల్ట్ ఎక్కువైనా తక్కువైనా? కారం ఎక్కువ కావాలా తక్కువ కావాలా? పర్లేదులేండి, ఎలాగున్నా ఓకే. మీకు స్పైసీ ఓకేనా? స్పైసీ? ఐ లైక్ స్పైసీ. మీకు కూడా స్పైసీ ఇష్టమా? అయితే ఆమ్లెట్ ని 1/2 వేయండి, మన ఇద్దరం తిందాం. థ్యాంక్ యూ. ఆ దొంగతలో మీకు ఎలా పరిచయం? అది సారీ, గుచ్చుకుంటుందా? అయినా మీతో గన్నతో పనిలేదులేండి. వాట్ హ్యాపెన్ డాక్టర్? సార్, మీరు నన్ను డాక్టర్ అన్నారా? సిల్లి రే, నువ్వు అనుకున్నది చెడ్డోని కాదురా నేను. ఐఎమ్ సో వెరీ హ్యాపీ సార్. ఈ ఆనంద క్షణాల్లో చెయ్యి తీయలేదనుకో ఎల్లి తీసేస్తాను. వద్దులేండి సార్. ఒరేయ్, ఇప్పుడు మనం మీ కష్టం అంతా మర్చిపోయేలాగా ఎంటర్టైన్మెంట్ లో మునిగి తేల్దాం. ఎంటర్టైన్మెంట్? యా, ఓకే సార్. లెట్ us sing. ఒకరు పాట పాడిన మంచిగా. అబ్బా సూపర్. ఏమర్థమైందిరా నీకు? సార్, టాలెంట్ ఉండి ఇక్కడే ఉండిపోయాడు, లేకపోతే ఈ పాటికి పెద్ద గాయకుడు అయిపోయేవాడు. ఏ పాట రాది? అయ్యో, ఆ పాట తెలీదా? ఆహా. శంకరాభరణంలో ఫేమస్ పాట సార్. శంకరాభరణం సాంగ్ సార్. అరే సూపర్ హిట్. సూపర్ అను. పాటలు అవి ఏం వద్దు గాని డాన్స్ ఏమన్నా ప్లాన్ చేద్దామా? డాన్స్ నేను చేస్తాను. క్లాసికల్ చైనా, ఫోక్ చైనా, భరతనాట్యం చైనా, ఏం చేయను. మీ టాలెంట్ నేను పర్సనల్ గా చూస్తాను. డెన్నులో ఉన్నప్పుడు ఇలాంటివి చేయలేదేంటే? డెన్ లో డాన్సా? అసలు అది డెన్ కాదు తెలుసా? పాత పడిపోయిన షెడ్ లా ఉంటది. అయ్యో. అక్కడ కంపు, ఎలుకలు, చెత్త, చెదారం. అక్కడ ఎవరైనా డాన్స్ చేస్తారా? రే, బుద్ధి ఉందరా నీకు? స్టేజ్ మీద డాన్స్ చేసే పిల్లల్ని షెడ్ లో ఏమంటావా? ఇప్పుడు డెన్ను గురించి ఎందుకులే. అరే, నీకేమో చెప్పు. సార్, ఐఎమ్ ఏ డాక్టర్ సార్. యాక్చువల్లీ బాడీ ప్రకారం నొక్కండి సార్. నేను నొక్కుతానుగా. నొక్కుతాను సార్. రే సార్, ఈ గన్ అనుకున్న నా పెన్ను మీకు అర్థం కావట్లేదు. పెన్నా గన్ వెనక పెన్ అంటే ఐఎమ్ రైటర్. నేను కథలు రాస్తాను. సార్, మీరు రైటరా? యా, ఐఎమ్ రైట్ ద స్టోరీస్ యార్. సార్, మీరు తాగి మాట్లాడుతున్నారా, మంది ఎక్కువే మాట్లాడుతున్నారా? ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. నేను ఒక కథ చెప్తాను, మీరు జడ్జ్ చేయండి. అయ్యో, ప్లీజ్ సార్, టెల్ మీ సార్. చెప్పండి చెప్పండి. థ్యాంక్ యూ. ఏ కమ్ ఆన్ క్లాస్. ఈ ఆనంద క్షణంలో నేను గన్ను లోడ్లోనే ఉంది. ఓకే సార్, మీరు కథ చెప్పండి సార్. ఓపెన్ చేస్తే అదొక పిచ్చి ఆసుపత్రి. అందులో అందరూ పిచ్చోళ్ళే. అందులో ఒక ఫ్యామిలీ పిచ్చితో జాయిన్ అయ్యారు. నాన్నకు పిచ్చి, అమ్మకి పిచ్చి, తమ్ముడికి పిచ్చి. ఆ పిచ్చిలోంచి అటు తిరిగి ఇటు తిరిగి చేసి తర్వాత అనిపిస్తుంది. అప్పుడు వెళ్ళి అందరూ చచ్చిపోయారు. కానీ ఇంకోటి బతుకుంటాడు. ఆడే హీరో. పిచ్చి ఆసుపత్రి.
అలాగే వెళ్ళిన తర్వాత మొత్తం పిచ్చి భయం పిచ్చి భయం పిచ్చి పిచ్చి యా! లోపలికి ఇలా బయటికి ఇస్తే తలుపు ఓపెన్. నడుపు. శుభం కాదు. ఎలా ఉంది ఎలా ఉంది అరే బాబు ఎలా ఉంది అరే చెప్పండి రా నరాలు తెగిపోతున్నాయి. పిచ్చి పిచ్చిగా ఉంది థ్యాంక్ సార్. యూ. ఏంటి థ్యాంక్స్ పిచ్చ పిచ్చగా ఉంది. ఇదేం పిచ్చి సార్, మీకేమైనా పిచ్చా? అరే అమ్మకి పిచ్చేంటి, కొడుకు పిచ్చేంటి, తండ్రికి పిచ్చేంటి, అది- పక్కింటోడికి పిచ్చేంటి, ఆ పిచ్చేంటి సార్ పిచ్చ పిచ్చగా. ఈడి పిచ్చేంటో వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాం. నా కర్మ కాకపోతే. ఏయ్, నా క్యారెక్టర్ పిచ్చోళ్ళు. పిచ్చోళ్ళరా? ఏయ్, ఈ పిచ్చోళ్ళైతే కథ ఉండదు. సార్, మీరు అలా గన్ను పెట్టి అడిగితే కదా సూపర్ అని చెప్పాల్సి వస్తుంది సార్. రేయ్, సార్ నా కథ నీకు నచ్చలేదని నాకు తెలుసు. దాంతో నా ఈగో హట్ అయింది ఇగో అట్టయిందా కాబట్టి సార్? అబ్బా ఇప్పుడు నువ్వు నాకంటే బాగా కథ చెప్తేనే నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటికి వెళ్తావు. అమ్మా. లేకపోతే శవం అయి ఇక్కడే ఉంటావు. చెప్తాను చెప్పు. చెప్తాను చెప్పు. ఏం చెప్పను? చెప్తాను సార్. గన్ అక్కడ పెట్టండి, మీరు పెగ్గేయండి. అమ్మయ్య. ఓ, మీరు రిలాక్స్ అవ్వండి. సార్ మీకు ఎలాంటి కథ చెప్పమంటారు? నీకు ఎలాంటి ఇష్టం? రొమాంటిక్. రొమాంటిక్ క్రైమ్. రొమాంటిక్ క్రైమ్. మీకు రొమాంటిక్ క్రైమ్ యా. కథ కావాలి సార్? చెప్తాను సార్. ఓపెన్ చేయగానే సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. యా టెల్ మీ. యాక్చువల్లీ రేపటి నుంచి కావాలంటే 10 నుంచి వస్తాను. 1 hour ఎర్లీగా వెళ్తాను సార్. ఎర్లీగా వెళ్తావా? ఒక పని చేయి అయితే, నీకు బదులుగా ఈ షిఫ్ట్కి వేరే వాళ్ళని పెట్టుకుంటా. మళ్ళీ ఎప్పుడన్నా మార్నింగ్ షిఫ్ట్లో జాబ్ కాల్ అయినప్పుడు నేను పిలుస్తాను, అప్పుడు వచ్చి జాయిన్ అయిపోయి. మా కంపెనీకి కంపల్సరీ 2 షిఫ్ట్స్ అవసరం. సో నువ్వు వస్తే సరే. ఓకే సార్, సారీ, వస్తాను. ఓకే రైట్, గో అండ్ డూ యువర్ వర్క్. వాడేమో అర్లీగా పర్మిషన్ ఇవ్వట్లేదు, బస్ ఏమో త్వరగా వచ్చి చావదు. బా లేట్ అవుతుంది. తను మళ్ళీ వచ్చాడే. ఏంటమ్మా ఇక్కడ? ఆల్రెడీ చెప్పాను కదా ఈ టైంలో ఉండడం సేఫ్ కాదనేసి. ఎందుకు ఇక్కడ నుండి ఎప్పుడు బస్ ఎక్కుతావు? అది కాదన్నయ్య, నా జాబ్ టైమింగ్స్ ఇలానే ఉన్నాయి, ప్రతిరోజు ఇంతే. కంపల్సరీగా ఈ జాబ్ చేయాలి. మా ఇంట్లో పరిస్థితి చాలా బ్యాడ్గా ఉంది, అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ జాబ్ చేయాల్సి వస్తుంది. సరే అమ్మా, నా జాబ్ టైం కూడా ఇదే. రోజు నేను బస్ ఎక్కించిన తర్వాత నేను ఇంటికి వెళ్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. అదిగో బస్ వచ్చింది. బస్ వచ్చింది, నేను వెళ్తాను. సరే అమ్మా, బాయ్. బాయ్ అన్నయ్య, థ్యాంక్ యూ. ఓ మై గాడ్, శాలరీ క్రెడిట్ అయింది. ఎస్, మమ్మీకి కాల్ చేస్తాను. హలో మమ్మీ, బాగున్నావమ్మా? ఈ మంత్ శాలరీ వచ్చేసింది. ఓ సంతోషం. అకౌంట్ నెంబర్ పంపివా? అమౌంట్ పంపిస్తాను. సరే, ఎంత పంపిస్తావు? 10,000
20,000 పంపిస్తాను. నీకొచ్చే 15లో 10 నాకు పంపిస్తే నీకెలా అమ్మా? ఆహా, నాకు సరిపోతాయమ్మా. 5,000 ఈ నెలంతా ఎలా సరిపెట్టుకుంటావు? హోటల్ చార్జెస్, మళ్ళీ బస్ చార్జెస్. నీకు కష్టం కాకుండా చూసుకో మరి. ఓకేమ్మా. సరేనమ్మా, ఉంటానైతే. హలో. హలో, నేను రాజీని. రాజీ, ఏంటే ఈరోజు బాగా హుషారుగా ఉన్నా? నాకు ఇక్కడ ఒక అన్నయ్య పరిచయం అయ్యాడు. అయితే రోజు నాకు బస్ ఎక్కించే వెళ్తానన్నాడు. అవునా? నాకు ఇంకేం టెన్షన్. ఏమోనే, ఈ మధ్య అలా చెప్తే కొందరు మోసం చేస్తున్నారు, జాగ్రత్త. ఏ పోవే, నాకు చాలా మంచి అన్నయ్య దొరికాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, మంచిదే. చలో, నేను చాలా వర్క్ చేసుకోవాలి, తర్వాత మాట్లాడుకుందాం. బాయ్ బాయ్. బాయ్.